Hey everyone, my name is Krishnamani. Welcome to Pharmapedia. సో ఈ రోజు మన టాపిక్ ఏంటిది? కాంపోజిషన్ ఆఫ్ ప్లాస్టిక్. సో ఇంతకు ముందు వీడియోలో మనం అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద ప్లాస్టిక్ గురించి నేర్చుకున్నాం. సో ఆ వీడియో చూడని వాళ్ళు వెళ్ళి చూడండి, దానికి కంటిన్యూషన్ ఈ వీడియో. సో నెక్స్ట్ ఏంటిది? కాంపోజిషన్ ఆఫ్ ప్లాస్టిక్ అన్నమాట. సో ప్లాస్టిక్ కాంపోజిషన్ అంటే ప్లాస్టిక్ దేని త్రూ మేడప్ అయిందో చూద్దాం. సో ప్లాస్టిక్ లో ఏమేమి ఉంటాయి? Plastics are synthetic polymers of high molecular weight. సో ఈ ప్లాస్టిక్స్ అనేవి సింథటిక్ పాలిమర్స్ అన్నమాట. పాలిమర్ అంటే ఏంటిదంటే లార్జ్ మాలిక్యూల్స్ అన్ని లింకప్, ఒక దాంతోనే ఒకటి లింకప్ అయ్యి ఒక పర్టికులర్ కంపౌండ్ ఆర్ ఎలిమెంట్ ని ఫామ్ చేయడమే పాలిమర్ అంటే. సో ఈ సింథటిక్ పాలిమర్స్ కాబట్టి వీటికి హయ్యర్ మాలిక్యులర్ వెయిట్ ఉంటుంది. సో మేడ్ ఫ్రమ్ వన్ ఆర్ మోర్ పాలిమర్స్, అయితే ఒకటి సింగిల్ పాలిమర్ తో అయినా మేడప్ అవ్వచ్చు, ఆర్ డిఫరెంట్ మల్టిపుల్ పాలిమర్స్ అన్ని కంబైన్ చేసైనా ఒక ప్లాస్టిక్ కంటైనర్ ని ప్రిపేర్ చేయొచ్చు అనమాట. టుగెదర్ విత్ సర్టెన్ అడిటివ్స్, ఇంకా పాలిమర్స్ తో పాటు కొన్ని అడిటివ్స్ ని కలిపి కూడా ఆ ప్లాస్టిక్ కంటైనర్స్, మన ఫార్మస్యూటికల్స్ లో యూజ్ చేసే ఆ కంటైనర్స్ ని ప్రిపేర్ చేస్తారనమాట. సో పాలిమర్స్ ని యూజ్ చేస్తాం అంటున్నాం కదా, సో ఆ డిఫరెంట్ పాలిమర్స్ ఏంటిదో చూద్దాం. కామన్లీ యూజ్డ్ పాలిమర్స్ ఆర్, మన ప్యాకేజింగ్ చేసే కంటైనర్స్ లో కామన్ గా యూజ్ చేసే పాలిమర్స్ ఏంటిదంటే పాలీఇథిలీన్, పాలీప్రొపిలీన్, పాలీవినైల్ క్లోరైడ్, పాలీస్టైరీన్, పాలీమిథైల్ మెథోయాక్రిలేట్, పాలీఇథిలీన్ టెరిప్టలేట్, పాలీట్రైఫ్లూరో ఇథిలీన్. సో ఈ కామన్లీ మనం ఈ పాలిమర్స్ ని కామన్ గా యూజ్ చేస్తాం అనమాట. సో మనం ప్యాకేజింగ్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్ లో మనం యూజ్ చేసే కామన్ పాలిమర్స్ ఇవి. సో ఇక్కడ పాలిమర్స్ తో పాటు మనం అడిటివ్స్ కూడా యూజ్ చేస్తున్నాం కదా. సో ఆ అడిటివ్స్ ఏంటిదంటే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీస్టాటిక్ ఏజెంట్స్, కలర్స్, ల్యూబ్రికెంట్స్, ప్లాస్టిసైజర్ అండ్ స్టెబిలైజర్స్. సో ఈ మనం అడిటివ్స్ ని యూజ్ చేస్తాం ఈ పాలిమర్స్ తో పాటు. సో ఇవి రెండు యూజ్ చేసి మన ప్లాస్టిక్ కంటైనర్ ని మనం ప్రిపేర్ చేస్తాం అన్నమాట. సో దిస్ ఇస్ ద కాంపోజిషన్ ఆఫ్ ప్లాస్టిక్. సో ఈ కాంపోజిషన్ ని యూజ్ చేసి మనం ఫార్మస్యూటిక్స్ లో కొన్ని డ్రగ్స్ ని స్టోర్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటైనర్స్ ని ప్రిపేర్ చేస్తాం అన్నమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద కాంపోజిషన్ ఆఫ్ ప్లాస్టిక్. సో ఈ వీడియో ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.